హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవతార. ఈరోజు మనకు మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అండ్ అలాగే మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరలో మనకు ఒక రీజనబుల్ బడ్జెట్లో మనకి 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. మనకి తార్నాక మెట్రో ఏదైతే ఉందో ఆ మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్. ఇది వచ్చేసి మనకి 2 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్. ఆల్రెడీ ఫ్లాట్లో వచ్చేసరికి వుడ్ వర్క్ అదంతా కూడా చేయించుంది. వుడ్ వర్క్ కూడా మనకి మంచి క్వాలిటీ టేక్ వుడ్తో అయితే డిజైన్ చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కార్నర్లో ఉన్న 2 BHK ఫ్లాట్. కార్నర్కి ఉంటుంది అండ్ అలాగే ఫేసింగ్ కూడా వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్. ఎంట్రన్స్లో ఈ విధంగా మనకి గ్రిల్ కూడా అయితే పెట్టించేశారు, సేఫ్టీ గ్రిల్స్. అండ్ ఫ్లాట్ వచ్చేసి కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండడం జరిగింది. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ చాలా బాగుంటుంది హౌస్ అయితే మనకి స్టే చేయడానికి. మెట్రో దిగి జస్ట్ 5 minutesలో మనం హౌస్ అయితే రీచ్ అయిపోవచ్చు, అంత మంచిగా ఉంటుంది. మెట్రోగానే కాదు ఏ ట్రాన్స్పోర్ట్కైనా కానీ చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. తార్నాక నుంచి హైటెక్ సిటీకి డైరెక్ట్ మెట్రో లైన్ ఉంటుంది. మధ్యలో మెట్రో కూడా ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో త్రూ మెట్రో కూడా ఈజీగా అయితే మనం ట్రావెలింగ్ చేయొచ్చు. అది కూడా మంచి రీజనబుల్ బడ్జెట్లో. బిలో 50 lakhsలో ఎవరైతే ఒక ఫర్నిష్డ్ 2 BHK ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో, అది కూడా మెట్రోకి ఇంత దగ్గరలో, వాళ్ళకైతే మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను. ముందుగా ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ హాల్. ఆల్రెడీ వుడ్ వర్క్ అండ్ ఫాల్ సింగ్స్ అయితే హౌస్లో డిజైన్ చేయించుంది. ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎంట్రన్స్ హాల్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి టీవీ యూనిట్ని అయితే డిజైన్ చేయించడం జరిగింది వుడ్ వర్క్తో. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి హాల్ వచ్చేసరికి ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ ఫ్లోరింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి టోటల్ హాల్ వచ్చేసి ఎల్ షేప్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఎంట్రన్స్ హాల్ ఏదైతే మీకు కవర్ చేశానో, ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ హాల్ వచ్చి మనకి ఎల్ షేప్ హాల్ కదా. సో ఇక్కడ ఎంట్రన్స్ హాల్ నుంచి ముందుకు రావగానే ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఆ డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఆపోజిట్లో 2 entrances కనిపిస్తున్నాయి కదా. ఆ 2 వచ్చేసి మనకి 2 bedrooms. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి రీజనబుల్ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మెట్రోకి అండ్ అలాగే మెయిన్ రోడ్కి ట్రాన్స్పోర్ట్కి ఈజీ యాక్సెస్ ఉండేలాగా మనం ప్రాపర్టీస్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎంట్రన్స్ హాల్ అండ్ అలాగే డైనింగ్ ఏరియా కవర్ చేసాం కదా. ఈ డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి, అంటే ఎంట్రన్స్ హాల్ మీకు ఏదైతే కవర్ చేశానో దానికి ఎగ్జాక్ట్ రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ కిచెన్ ముందు వచ్చేసి మనకి ఈ విధంగా వుడ్ వర్క్తో చిన్న పూజా గదిని అయితే వీళ్ళు ఈ విధంగా అయితే డిజైన్ చేయించుకున్నారు ఇక్కడ. అండ్ అలాగే డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ డైనింగ్ రిలేటెడ్ ఐటమ్స్ పెట్టుకునేలాగా ఇక్కడ కూడా మనకి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంటుంది మనకి ఫ్లాట్లో వచ్చేసరికి. ఈ డైనింగ్ ఏరియాలోనే కార్నర్కి వచ్చేసరికి మనకి రైట్ సైడ్ ఈ విధంగా మనకి షింక్ ప్రొవిజన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకి ఎంట్రన్స్ హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ మనకి వాస్తు ప్రకారం కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కిచెన్ కూడా మీకు అయితే కవర్ చేస్తున్నాను చూడండి. కిచెన్కి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి సపరేట్ వాష్ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు కవర్ చేస్తాను. మనకి వుడ్ వర్క్ కూడా వచ్చేసరికి కంప్లీట్ మనకి టేక్ వుడ్తో అయితే మనకి కబోర్డ్స్ అయితే డిజైన్ చేయించారు. మంచి క్వాలిటీతో ఉంటుంది. అండ్ అలాగే కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. చాలా స్టాండర్డ్గా ఉంటుంది అపార్ట్మెంట్ అయితే వచ్చేసరికి మనకి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మన కిచెన్లో కూడా ఫుల్గా పై వరకు వచ్చేసరికి ఈ విధంగా నీట్గా కబోర్డ్స్ అయితే డిజైన్ చేయించారు. సో ఎన్ని ఐటమ్స్ అయినా కానీ కిచెన్లో నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనకి ఫ్లాట్ మీద వచ్చేసరికి లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా మనకి లోన్ అయితే ఈజీగా వస్తుంది. కిచెన్కి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి సపరేట్ వాష్ ఏరియా ఉందని చెప్పాను కదా. ఇప్పుడు ఆ వాష్ ఏరియా కూడా అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా. యూటిలిటీ ఏరియాలో కూడా పై వరకు ఈ విధంగా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఫిక్స్ చేయించారు. మన ఛానల్లో అన్ని రకాల ప్రాపర్టీస్ కూడా ప్రమోషన్ కమ్ మార్కెటింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇండిపెండెంట్ హౌసెస్, విల్లా, ఓపెన్ ప్లాట్స్ అండ్ అలాగే ఫ్లాట్స్, ఇలా అన్నీ కూడా ప్రమోషన్ కమ్ సేల్ అయితే చేయడం జరుగుతుంది. సో మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ ప్రాపర్టీ ప్రమోషన్ ఆ సేల్ కోసం మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి. మీకు ఇందాక ఎంట్రన్స్ హాల్ ఏదైతే కవర్ చేశానో ఎంట్రన్స్ హాల్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కిచెన్ నుంచి బయటికి రాగానే మనకి డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి ఆపోజిట్లో మనకి 2 bedrooms అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా లెఫ్ట్ సైడ్ ఉన్న బెడ్రూమ్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాకి ఎగ్జాక్ట్ రైట్ సైడ్లో అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడొచ్చు మీరు ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ మనకి విండోస్ కూడా చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది. హౌస్లో వచ్చేసరికి వెంటిలేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. బెడ్రూమ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ వుడ్ వర్క్తో కబోర్డ్స్ అయితే డిజైన్ చేయించారు. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఈ విధంగా కూడా అయితే మనకి డిజైన్ చేయించుకోవడం జరిగింది. మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ విజిట్ అయితే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫ్లాట్స్ ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్, 2 BHK 3 BHK ఫ్లాట్స్, ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ అండ్ అలాగే రీసేల్ ఫ్లాట్స్, బ్రాండ్ న్యూ ఫ్లాట్స్, ఇలా నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు. అండ్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి.
ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పాను కదా. ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ కార్నర్లో వచ్చేసరికి ఎంట్రన్స్ నుంచి ముందుకు రాగానే మనకి ఇక్కడ కార్నర్లో వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి వెస్ట్రన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి దానికి అటాచ్డ్గానే రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి బాల్కనీ కూడా అయితే ప్రొవైడ్ చేశారు, సపరేట్ బాల్కనీ. బెడ్రూమ్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. వీడియో మొత్తం క్లియర్గా చూసిన తర్వాత మీకు ప్రాపర్టీ నచ్చితే సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకు వీడియో చూడమని 1-2 సార్లు చెప్తామంటే వీడియో చూస్తే కనుక మీకు కూడా ప్రాపర్టీ గురించి ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. అండ్ అలాగే సైట్ విజిట్ చేయాలా లేదా అనే డెసిషన్ అయితే తీసుకోగలుగుతారు. మెట్రోకి ఇంత దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో అండ్ అలాగే మనకి బిలో 50 lakhsలో ఒక 2 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ దొరకడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో కూడా ఈ విధంగా పైన వచ్చేసి మనకి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి బాల్కనీ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా. ఇప్పుడు ఆ బాల్కనీ కూడా అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి బాల్కనీ. అండ్ ఈ బాల్కనీలో కూడా పై వరకు వచ్చేసరికి ఈ విధంగా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఫిక్స్ చేయించడం జరిగింది. ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న కార్నర్ 2 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ వచ్చేసి అయితే మనకి కార్నర్లో ఉంటుంది. అందుకే మీకు వీడియో స్టార్టింగ్లో కనుక చూసినట్లయితే మనకి ఎంట్రన్స్లో వచ్చేసరికి సేఫ్టీ గ్రిల్స్ కూడా అయితే ఫిక్స్ చేయించడం జరిగింది. ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే SFT వచ్చేసరికి మనకి 1002 SFT అంటే 1002 SFT వచ్చేసరికి. బట్ మీకు ఎక్కడా కూడా అలా అనిపించదు. మనకి హాల్ అయినా కానీ బెడ్రూమ్స్ అయినా కానీ చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఫర్నిష్డ్ ఫ్లాట్. మనకి ఫ్లాట్లో వచ్చేసరికి కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించారు. మనకి హాల్లో కానీ కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ చాలా నీట్గా మంచి క్వాలిటీ టేక్ వుడ్తో అయితే మనకి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించడం జరిగింది. అండ్ అలాగే ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కానీ చాలా ఈజీగా స్టే చేయొచ్చు. ఆల్రెడీ లిఫ్ట్ అనేది మనకి సపరేట్గా ఉంది. బట్ అది కాకుండా చాలామందికి ప్రిఫరెన్స్ ఉంటుంది కదా ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ అది కూడా కాకుండా మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగింది. ఫ్లోర్కి వచ్చేసరికి మనకి 3 ఫ్లాట్స్, టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి 15 ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది. ఇది వచ్చేసి మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. సో ఎమ్యూనిటీస్ కూడా వచ్చేసరికి మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఉండే బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. లిఫ్ట్, CCTV, పవర్ బ్యాకప్ అండ్ అలాగే కార్ పార్కింగ్, 24/7 సెక్యూరిటీ ఇవన్నీ కూడా మనకి ఎమ్యూనిటీస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లొకేషన్ అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. మనకి తార్నాక మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే మెయిన్ రోడ్కి మనకి హైవే ఏదైతే ఉందో దానికి కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి మెట్రోకి కానీ ఏ ట్రాన్స్పోర్ట్కైనా బస్ ఫెసిలిటీ కానీ ఆటో ఫెసిలిటీ కానీ అన్నిటికీ కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్, గ్రాసరీస్ ఇలా అన్నిటికీ కూడా దగ్గరగా ఉంటుంది. మనకి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా అయితే చాలా బాగుంది. ప్రాపర్టీ మీద వచ్చేసరికి అప్ టు 80% దాకా మనకి లోన్ అయితే వస్తుంది ఎలిజిబుల్ పర్సన్స్కి వాళ్ళ సిబిల్ని బేస్ చేసుకొని. ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 49,50,000 అయితే కోట్ చేస్తున్నారు. అంటే 49,50,000 చెప్తున్నారు ప్రైస్ వచ్చేసి. నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది. మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఒక 2 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే బిలో 50 lakhsలో సేల్కి అయితే రావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు వీడియో మొత్తం చూసిన తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సైట్ విజిట్ చేయడానికి. మనకి రెంటల్ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది. ఫ్లాట్ మీద వచ్చేసరికి మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చేసరికి 18K దాకా అయితే వస్తుంది. అంటే 18,000 దాకా మనకి రెంట్ అయితే వస్తుంది. సైట్ విజిట్ చేయండి. ప్రాపర్టీ చూసిన తర్వాత ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే హైదరాబాద్లో మెట్రోకి దగ్గరలో కనుక ఒక రీజనబుల్ బడ్జెట్లో 2 BHK ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో, ఫర్నిష్డ్ ఫ్లాట్ కోసం, వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.